హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు మెషిన్ ఎంబ్రాయిడరీ డిజైనింగ్ లో వివిధ రకాల లీఫ్ డిజైన్లను చూపించబోతున్నాను. దీని కోసం నేను బట్టలో వేర్వేరు ఆకు డిజైన్లను గీసాను. వివిధ రకాలైన ఫిల్లింగ్ పద్ధతులను ఉపయోగించి ఆకులను ఎలా నింపాలి మరియు వివిధ రకాల ఆకుల రూపురేఖలు ఎలా చేయాలో చిట్కాలు మరియు ఆలోచనలను ఇస్తాను. ఈ ఆకు డిజైన్ కోసం నేను నింపడానికి షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ కోసం నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ ఉపయోగిస్తాను. నేను ఆకును 2 భాగాలుగా విభజిస్తున్నాను మరియు ఆ 2 భాగాలను షాటిన్ కుట్టు ఉపయోగించి నింపుతున్నాను. ఈ ఆకు డిజైన్ కోసం నేను నింపడానికి షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ కోసం నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ ఉపయోగిస్తాను. నేను ఆకును 2 భాగాలుగా విభజిస్తున్నాను మరియు ఆ 2 భాగాలను షాటిన్ కుట్టు ఉపయోగించి నింపుతున్నాను. ఈ ఆకు రూపకల్పన కోసం నేను అవుట్ లైన్ కోసం షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఆకు లోపల నేను నింపడానికి జిగ్జాగ్ ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ మరియు జిగ్జాగ్ ఫిల్లింగ్ కోసం నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ ఉపయోగిస్తాను. ఈ ఆకు రూపకల్పన కోసం నేను అవుట్ లైన్ కోసం షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఆకు లోపల నేను నింపడానికి జిగ్జాగ్ ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ మరియు జిగ్జాగ్ ఫిల్లింగ్ కోసం నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ ఉపయోగిస్తాను. ఈ ఆకు రూపకల్పన కోసం నేను అవుట్ లైన్ కోసం షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఆకు లోపల నేను నింపడానికి జిగ్జాగ్ ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ మరియు జిగ్జాగ్ ఫిల్లింగ్ కోసం నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ ఉపయోగిస్తాను. ఈ ఆకు రూపకల్పన కోసం నేను అవుట్ లైన్ కోసం షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఆకు లోపల నేను నింపడానికి జిగ్జాగ్ ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ మరియు జిగ్జాగ్ ఫిల్లింగ్ కోసం నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ ఉపయోగిస్తాను. ఈ ఆకు రూపకల్పన కోసం నేను అవుట్ లైన్ కోసం షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఆకు లోపల నేను నింపడానికి జిగ్జాగ్ ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ మరియు జిగ్జాగ్ ఫిల్లింగ్ కోసం నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ ఉపయోగిస్తాను. ఈ ఆకు రూపకల్పన కోసం నేను అవుట్ లైన్ కోసం షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఆకు లోపల నేను నింపడానికి జిగ్జాగ్ ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ మరియు జిగ్జాగ్ ఫిల్లింగ్ కోసం నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ ఉపయోగిస్తాను.
ఈ ఆకు రూపకల్పన కోసం నేను అవుట్ లైన్ కోసం షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఆకు లోపల నేను నింపడానికి జిగ్జాగ్ ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ మరియు జిగ్జాగ్ ఫిల్లింగ్ కోసం నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ ఉపయోగిస్తాను. ఈ ఆకు రూపకల్పన కోసం నేను అవుట్ లైన్ కోసం షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఆకు లోపల నేను నింపడానికి జిగ్జాగ్ ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ మరియు జిగ్జాగ్ ఫిల్లింగ్ కోసం నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ ఉపయోగిస్తాను. ఈ ఆకు రూపకల్పన కోసం నేను అవుట్ లైన్ కోసం షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఆకు లోపల నేను నింపడానికి జిగ్జాగ్ ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ మరియు జిగ్జాగ్ ఫిల్లింగ్ కోసం నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ ఉపయోగిస్తాను. ఈ ఆకు రూపకల్పన కోసం నేను అవుట్ లైన్ కోసం షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఆకు లోపల నేను నింపడానికి జిగ్జాగ్ ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ మరియు జిగ్జాగ్ ఫిల్లింగ్ కోసం నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ ఉపయోగిస్తాను. ఈ ఆకు రూపకల్పన కోసం నేను అవుట్ లైన్ కోసం షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఆకు లోపల నేను నింపడానికి జిగ్జాగ్ ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ మరియు జిగ్జాగ్ ఫిల్లింగ్ కోసం నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ ఉపయోగిస్తాను. ఈ ఆకు రూపకల్పన కోసం నేను అవుట్ లైన్ కోసం షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఆకు లోపల నేను నింపడానికి జిగ్జాగ్ ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ మరియు జిగ్జాగ్ ఫిల్లింగ్ కోసం నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ ఉపయోగిస్తాను. ఈ ఆకు రూపకల్పన కోసం నేను అవుట్ లైన్ కోసం షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఆకు లోపల నేను నింపడానికి జిగ్జాగ్ ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ మరియు జిగ్జాగ్ ఫిల్లింగ్ కోసం నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ ఉపయోగిస్తాను. ఈ ఆకు రూపకల్పన కోసం నేను అవుట్ లైన్ కోసం షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఆకు లోపల నేను నింపడానికి జిగ్జాగ్ ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ మరియు జిగ్జాగ్ ఫిల్లింగ్ కోసం నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ ఉపయోగిస్తాను. ఈ ఆకు రూపకల్పన కోసం నేను అవుట్ లైన్ కోసం షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఆకు లోపల నేను నింపడానికి జిగ్జాగ్ ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ మరియు జిగ్జాగ్ ఫిల్లింగ్ కోసం నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ ఉపయోగిస్తాను. ఈ ఆకు రూపకల్పన కోసం నేను అవుట్ లైన్ కోసం షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఆకు లోపల నేను నింపడానికి జిగ్జాగ్ ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ మరియు జిగ్జాగ్ ఫిల్లింగ్ కోసం నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ ఉపయోగిస్తాను. ఈ ఆకు రూపకల్పన కోసం నేను అవుట్ లైన్ కోసం షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఆకు లోపల నేను నింపడానికి జిగ్జాగ్ ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ మరియు జిగ్జాగ్ ఫిల్లింగ్ కోసం నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ ఉపయోగిస్తాను.
ఈ ఆకు రూపకల్పన కోసం నేను అవుట్ లైన్ కోసం షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఆకు లోపల నేను నింపడానికి జిగ్జాగ్ ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ మరియు జిగ్జాగ్ ఫిల్లింగ్ కోసం నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ ఉపయోగిస్తాను. ఈ ఆకు రూపకల్పన కోసం నేను అవుట్ లైన్ కోసం షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఆకు లోపల నేను నింపడానికి జిగ్జాగ్ ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ మరియు జిగ్జాగ్ ఫిల్లింగ్ కోసం నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ ఉపయోగిస్తాను. ఈ ఆకు రూపకల్పన కోసం నేను అవుట్ లైన్ కోసం షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఆకు లోపల నేను నింపడానికి జిగ్జాగ్ ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ మరియు జిగ్జాగ్ ఫిల్లింగ్ కోసం నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ ఉపయోగిస్తాను. ఈ ఆకు రూపకల్పన కోసం నేను అవుట్ లైన్ కోసం షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఆకు లోపల నేను నింపడానికి జిగ్జాగ్ ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ మరియు జిగ్జాగ్ ఫిల్లింగ్ కోసం నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ ఉపయోగిస్తాను. ఈ ఆకు రూపకల్పన కోసం నేను అవుట్ లైన్ కోసం షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఆకు లోపల నేను నింపడానికి జిగ్జాగ్ ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ మరియు జిగ్జాగ్ ఫిల్లింగ్ కోసం నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ ఉపయోగిస్తాను. ఈ ఆకు రూపకల్పన కోసం నేను అవుట్ లైన్ కోసం షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఆకు లోపల నేను నింపడానికి జిగ్జాగ్ ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ మరియు జిగ్జాగ్ ఫిల్లింగ్ కోసం నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ ఉపయోగిస్తాను. ఈ ఆకు రూపకల్పన కోసం నేను పదునైన ఆకు రూపకల్పనను పూరించడానికి చాలా సన్నని షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ కోసం నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ తేలికగా ఉపయోగిస్తాను. ఈ ఆకు రూపకల్పన కోసం నేను పదునైన ఆకు రూపకల్పనను పూరించడానికి చాలా సన్నని షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ కోసం నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ తేలికగా ఉపయోగిస్తాను. ఈ ఆకు రూపకల్పన కోసం నేను పదునైన ఆకు రూపకల్పనను పూరించడానికి చాలా సన్నని షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ కోసం నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ తేలికగా ఉపయోగిస్తాను. ఈ ఆకు రూపకల్పన కోసం నేను అవుట్ లైన్ కోసం భారీ షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ చేయడానికి నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ ఎక్కువగా ఉపయోగిస్తాను. ఈ ఆకు రూపకల్పన కోసం నేను అవుట్ లైన్ కోసం భారీ షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ చేయడానికి నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ ఎక్కువగా ఉపయోగిస్తాను. ఈ ఆకు రూపకల్పన కోసం నేను అవుట్ లైన్ కోసం భారీ షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ చేయడానికి నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ ఎక్కువగా ఉపయోగిస్తాను. ఈ ఆకు రూపకల్పన కోసం నేను అవుట్ లైన్ కోసం భారీ షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ చేయడానికి నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ ఎక్కువగా ఉపయోగిస్తాను.
ఈ ఆకు రూపకల్పన కోసం నేను అవుట్ లైన్ కోసం భారీ షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ చేయడానికి నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ ఎక్కువగా ఉపయోగిస్తాను. ఈ ఆకు రూపకల్పన కోసం నేను అవుట్ లైన్ కోసం భారీ షాటిన్ కుట్టును ఉపయోగిస్తాను. ఈ షాటిన్ స్టిచ్ చేయడానికి నేను పెడలింగ్ మరియు లివర్ సర్దుబాటు రెండింటినీ ఎక్కువగా ఉపయోగిస్తాను. నా తదుపరి తరగతిలో నేను వివిధ రకాల పువ్వులను ఎలా నింపాలో చూపిస్తాను. ధన్యవాదాలు స్నేహితులు.